కుల వివక్ష ఈనాటికి ఉందన్నది నేను గట్టిగా నమ్ముతాను. అది పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రిజర్వేషన్ల గురించి అనేక మంది రిజర్వేషన్లు ఎత్తేయాలన్నప్పుడు రిజర్వేషన్లు పొందని కులం వాడిని ఓసీ అయిన నాకు రిజర్వేషన్లు ఉండకపోతే వాళ్ళ బతుకేంటో అన్న బాధేస్తుంటుంది. ఎందుకంటే ఇవాల్టికి కూడా కుల వివక్ష పల్లె ప్రాంతాల్లో పెచ్చ అనేటటువంటిది ముదిరి పాకాన పడుతుండడం, విద్యార్థి దశలోనే అది వెలుగులోకి వస్తుండటం తాజాగా ఆవేదన కలిగించే అంశం. చంద్రబాబు సొంత జిల్లా అంటూ రాసుకొచ్చారు, కానీ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంపేట మోడల్ స్కూల్లో కుల వివక్ష చోటు చేసుకుంది. తమ పిల్లలను దళిత విద్యార్థులతో కలిసి చదివించేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. టీడీపీ నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మోడల్ స్కూల్ నుంచి 2 ఉపాధ్యాయులకి కేటాయించి అనధికారికంగా పాత పాఠశాలను తమ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారన్న వార్తని సాక్షి హైలైట్ చేసింది. అయితే మోడల్ స్కూల్లో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రగిరి మండలంలోని వనపాకం పంచాయతీలో ఉన్న అరిగెలవారిపల్లి, ఇరివిశెట్టివారిపల్లి, తూర్పుపల్లి ప్రాథమిక పాఠశాలకు వనపాకంపేట ప్రాథమిక పాఠశాల విలీనం చేసి మోడల్ స్కూల్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 65 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు నియమించారు. నెల రోజుల పాటు పాఠశాల సవ్యంగా సాగింది. ఆ తర్వాత వనపాకంపేట మోడల్ స్కూల్లో ఆ గ్రామ దళిత విద్యార్థులు ఉన్నారని, వాళ్ళతో కలిసి చదువుకునేందుకు తమ పిల్లలను పంపించబోమని అరిగెలవారి వరసపల్లికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళ పిల్లలను మోడల్ స్కూల్కి పంపకుండా నిలిపేశారు. ఆ మీద టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని అనధికారికంగా అరిగెలవారిపల్లిలో పాఠశాలలోనే వాళ్ళ పిల్లలకి తిరిగి చేర్పించారు. అనధికారికంగా నిర్వహిస్తున్న అరిగెలవారిపల్లిలో పాత పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సైతం మోడల్ స్కూల్ నుంచి 2 ఉపాధ్యాయులను కేటాయించారు అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చింది. ఈ విషయం మీద ఎంఈఓ లలిత్ కుమార్ని సాక్షి ఇవ్వడం కోరితే అరిగెలవారిపల్లి నుంచి విద్యార్థులు రావడానికి ఇబ్బందులు ఉన్నట్టు తెలిపారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ఊర్లోనే పాఠశాల కొనసాగిస్తున్నట్టు చెప్పారు. తల్లిదండ్రుల ఆందోళన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వాస్తవంగా వనపాకంపేట మోడల్ స్కూల్లో 45 మంది విద్యార్థులు 2 ఉపాధ్యాయులు మిగిలారని తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళలో ఒక ఉపాధ్యాయుడు 10 రోజుల కింద డిప్యుటేషన్ మీద మరో పాఠశాలకు వెళ్లడంతో తమ పిల్లల చదువులు అటకెక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. 4 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. టీడీపీ నాయకులు చెప్పినట్టుగా విద్యాశాఖ అధికారులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికారికంగా నిర్వహిస్తున్న అరిగెలవారిపల్లి పాఠశాలలో 20 మంది పిల్లలు ఉన్నారని, అక్కడ 2 ఉపాధ్యాయులు నియమించి ఇక్కడ మాత్రం 45 మంది విద్యార్థులకు ఒకే ఒక్కళ్ళ నియమించడం ఏంటని ప్రశ్నించారు. దళిత విద్యార్థులు అంటే అధికారులకు చిన్నచూపు అంటూ మండిపడ్డారు. 3 గ్రామాలకు చెందిన విద్యార్థులు భవిష్యత్తు స్మరించి అరిగెలవారిపల్లి టీడీపీ నాయకులు చెప్పినట్టు అధికారులు నడుచుకుంటున్నారంటూ మండిపడ్డారు. కేవలం దళితులు ఉన్న పాఠశాల కావడం వల్ల అధికారులు, పార్టీ నేతలు వివక్షతోనే మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు లేకుండా చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.